ఉద్యోగం వచ్చిన తర్వాత అలా చేస్తా ఇలా చేస్తా అని కాదు. ఉన్న 10 రూపాయలతోనే నువ్వు చేయలేకపోతే ఉద్యోగం వచ్చినాక చేస్తామన్న గ్యారెంటీ ఏముంది? మన జీవితం ఎలాంటిదంటే పెద్దలు ఒక మాట ఉంటాడు, ఏ చెట్టుకు ఆ గాలట, చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి. నీకు ఇప్పుడు 100 రూపాయలు వచ్చిందనుకో, 100 రూపాయలు ఖర్చులు ఉంటాయి. భవిష్యత్తులో నీకు 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలు ఖర్చులు ఉంటాయి. నెలకు 10,000 వస్తుంది, 10,000 ఖర్చులే ఉంటాయి. ఒకవేళ నెలకు 1,00,000 వస్తే 1,00,000 ఖర్చులు ఉంటాయి. ఏదో ఉద్యోగం వచ్చిన తర్వాత అంత పెద్ద జీతాలు వచ్చిన తర్వాత చేస్తానని కాదు. నీకు ఉన్న కొద్దిలోనే మొదట చేయడము నేర్చుకో. పేద విధురాల దగ్గర ఎంత ఉన్నాయి తల్లి? ఉండేదే 2 కాసులు. 2 కాసులతో కాదు ప్రభువా, ఒక 100 కాసులు పోగేసి తర్వాత చేర్చాలనుకుంటే అవుతుందా? కాదు. ఉన్న 2 కాసులతో చేసి చూపించు. తర్వాత ఎంత కావాలో తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం. దేవుడు ఇక్కడ నీలో గమనించేది ఏంటంటే, ఎప్పుడో బల్క్ లెవెల్లో వస్తా తర్వాత చేస్తాను కాదు. ఉన్న 2 కాసులతో చేసి చూపించు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకం ఉంటే పెద్ద దాంట్లో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావు. ఈ 2 రూపాయల దగ్గర నువ్వు బిగపట్టావు అనుకో, పెద్ద దాని దగ్గర ఏం ఉంటావు నువ్వు? అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, భవిష్యత్తులో ఏదో చేస్తామని కాదు, ఇప్పుడు నీకున్న దానిలోనే దేవుని కోసం ఏదో ఒకటి చేసే గొప్ప మనసు ఉండాలి.